వారంగా పాలు కడవల్ల నిండా పల్లె బంగారు కొండ పారుతున్న ఏరు పచ్చ పచ్చని పైరు ముత్యాల ముగ్గుల్లో దిక్కులొలికే పల్లె సంక్రాంతి సంబారాలు సూరమ్మో అంబారాన్ని తాకే చూడమ్మా అంబారాన్ని తాకే చూడమ్మా చూడా సకాని తల్లి చుట్టల్లో వెళ్ళి తమ్ముల్లో నాగా మల్లి పల్లె పాల వెళ్ళి అరే రే సున్రున్నా సీతారించకుండా కూడిగా మెంతో చేసే మా అన్న మంగాలన్న గుల్లంతా మైలా తీసి మల్లె పువ్వుగా చేసి ఓహో ఓహో అంటూ పల్లాకి మోతైనావు ఆడేలును మదిలో తలచి సూరన్నో. కళాకారులకు ధన్యవాదాలతో మీరు ఇప్పుడే చూసిండ్రు పర్దాల మీద మన ఇందిరా మహిళా శక్తికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం ఉంటే ఒక పతాకగా భావించి ముందుకు సాగుతోన్న మన మంత్రి సీతక్క గారు వచ్చారు. గౌరవనీయులైన సీతక్క గారిని మన స్పెషల్ సిఎస్ దానకిషోర్ గారు, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ మొన్ననే చేసుకున్న పండగ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి గారు, ఇంకా ఇతర పెద్దలందరూ స్వాగతం పలుకున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. సీతక్క గారు కొద్దిసేపట్లోనే వస్తారు వేదిక దగ్గరకు. బాబు ఒక్క నిమిషం అమ్మా, దయచేసి గమనించండి. ముఖ్యమంత్రి గారు బయలుదేరారు. వందలాది బస్సులను పచ్చ జెండా ఊపి ప్రారంభం చేసేందుకు. ఇప్పుడు 32 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాచలం, హన్మకొండ, జగిత్యాల, జనగామ, జోగులాంబ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, మొత్తం తెలంగాణ అంతా ఇక్కడే ఉంది. మరి మీరందరూ మీ ఆనందాన్ని, మీ ఆత్మీయతను, మీ వాత్సల్యాన్ని, మీ ఆశీస్సును తెలంగాణ ప్రజాపాలనా ప్రభుత్వానికి తెలియచేస్తూనే ఉన్నారు. ఎన్నో రోజులుగా 99 రోజుల ప్రజాస్వామ్య పండగ, ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం అంటే కాగితాల మీద కాదు జీవితాల్లో ఉండాలి అనుకునే మన ముఖ్యమంత్రి గారు మరి అటు కొమరంభీం జిల్లా నుంచి అటు నారాయణపేట దాకా మొత్తం 33 జిల్లాలలో ఉండేటువంటి చిన్న గ్రామ పంచాయతీల స్థాయి నుంచి తండాలు, పంచాయతీలు, మరి కొల్లంగూడెంలు, గొండగూడెం నుంచి షురు చేస్తే హైదరాబాద్ దాకా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు తెలుసు. ముఖ్యంగా స్వయం సహాయ సంఘాల మీరు రుణగ్రహీతలు కారు, మీరంతా ఇప్పుడు యజమానురాళ్ళు. మీరంతా చాలా ప్రౌడ్గా, గర్వంగా ఫీల్ అయ్యే సందర్భం. ప్రతి నెల దాదాపు 70,000 కిరాయి ఇస్తుంది ఆర్టీసీ మీకు. అంటే మీరు బస్సుల యజమానురాళ్ళు అవుతున్నారు. ఇప్పటికే దాదాపు 20 కోట్లు సంపాదించిండ్రు. ఇప్పటికే బస్సులు పెట్టిండ్రు. ఎవరైతే పెట్టిండ్రో మీకు తెలుసు, పెట్రోల్ పంపులు, అలాగే సోలార్ పవర్, సోలార్ విద్యుత్ యూనిట్లు కూడా మీరు యజమానురాళ్ళు అయినారు ఆల్రెడీ. దాదాపు 308 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు మహాలక్ష్మి పథకం కింద. ప్రయాణం అంటే ఒక జాగ నుంచి మరో జాగకు కేవలం కదలిక కాదు, అది మనసుల్లో కదలిక, చైతన్యంలో కదలిక, ఆలోచనలో కదలిక, ఆచరణలో కదలిక, అభివృద్ధిలో కదలిక. ఇవి కేవలం బస్సులు కావు. తెలంగాణ మహిళల ఆర్థిక స్వావలంబనకు, స్వేచ్ఛా ప్రయాణానికి రథ చక్రాలు అంటున్నారు ఆనరబుల్ సీఎం గారు. మరి వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం మీకోసం నిర్ణయం తీసుకునే సీఎం గారు ఇలాంటివి ఎన్నో విషయాలు మీతో మాట్లాడతారు. మరి మీలో కూడా చాలామంది చాలా స్వయం సహాయ సంఘాల వాళ్ళు రుణగ్రహీతల స్థాయి నుంచి మీరు వ్యాపారవేత్తలుగా
వ్యాపార వాణిజ్య రంగాల్లో విజయం సాధించిన వారుగా ఎదిగారు. మీ అందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ ఉత్సాహాన్ని, ఈ ఆనందాన్ని, ఈ ఆత్మశక్తిని మీరు ఇలాగే కొనసాగించాలని. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఒక ఇంట్లో ఒక మగాయన చదువుకుంటే ఆ చదువు, ఆ తెలివి ఆయనకే అని. కానీ ఒక్క మహిళ చదువుకుంటే మొత్తం కుటుంబం విద్యావంతం అవుతుంది. అట్లాగే ఒక మహిళ సంపాదించిన అంటే ప్రతి మహిళలో తల్లి ఉంటుంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఆ మాతృశక్తి తల్లి ఏం చేస్తుంది, కేవలం నేను మంచిగా ఉంటేనే అని అనుకోదు. తనతో పాటు తన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, భర్త, పిల్లలు, అత్త, మామ, అమ్మ, నాయన, చుట్టాలు, ఇంటి పక్కోళ్ళు, వాడకట్టు, పక్కవాడకట్టోళ్ళు, ఊరోళ్ళు అందరూ మంచిగా ఉండాలని కోరుకునే తల్లులు, చెల్లెలు దేవతా స్వరూపాలను తెలియజేస్తూ మా కల్చరల్ డ్యాన్స్ వాళ్ళు చూస్తున్నారు. సీఎం గారు కొద్దిసేపట్లోనే ఈ ప్రాంగణంలోకి వస్తారు. ఇప్పుడు పాట విందాం. థ్యాంక్ యూ దక్షిణమూర్తి సార్. మరి మహిళా శక్తి కార్యక్రమం ద్వారా 27,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్న ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం కాబట్టి అమ్మలు, అక్కలు, చెల్లెలందరూ ఒక్కసారి ప్రజాప్రభుత్వాన్ని గట్టిగా చప్పట్లతో అభినందించాలని కోరుకుంటూ జై ప్రజాపాలన, జై ప్రజాపాలన, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. మరి ఇందిరా మహిళా శక్తి కాబట్టి మనం ఇందిరమ్మ పాట పాడుకుందామని కోరుకుంటూ ఇందిరమ్మ రాజ్యము కొలువు తీరినాదో తెలంగాణలోనా, అరే ప్రజాపాలన ప్రతి ఇంటికొచ్చినాదో మన తెలంగాణలోనా, అరే ఇందిరమ్మ రాజ్యము కొలువు తీరినాదో తెలంగాణలోనా, 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 అరే ప్రజాపాలన ప్రతి ఇంటికొచ్చినాదో మన తెలంగాణలోనా, ప్రజాపాలన ప్రతి పల్లెకొచ్చినాదో తెలంగాణలోనా, అరే ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యము కొలువు తీరినాదో తెలంగాణలోనా, ఇందిరమ్మ రాజ్యము కొలువు తీరినాదో తెలంగాణలోనా, అరే ప్రజాపాలన ప్రతి ఇంటికొచ్చినాదో మన తెలంగాణలోనా, ప్రజాపాలన ప్రతి ఇంటికొచ్చినాదో మన తెలంగాణలోనా. ఆహా! భూభారతి పథకంతో మన ముందుకు వస్తున్నారు, మన ముందుకు వస్తున్నాడు, మన ముందుకు వస్తున్నాడు, అరే భూభారతి పథకంతో మన ముందుకు వస్తున్నారు, మన ముందుకు వస్తున్నాడు, మన ముందుకు వస్తున్నాడు, ప్రభుత్వ భూములను రక్షించ కదిలినారు, రక్షించా కదిలినాడు, రక్షించా కదిలినాడు, వేల లక్షల ఎకరాలకు ప్రజలే అధినేతలని, వేల లక్షల ఎకరాలకు కంటే నా పథకం. అరే ప్రజాప్రభుత్వం నేడు మన ముందుకు వచ్చెను, ఇందిరమ్మ 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 రాజ్యము కొలువు తీరినాదో తెలంగాణలోనా, ఇందిరమ్మ రాజ్యము కొలువు తీరినాదో తెలంగాణలోనా, అరే ప్రజాపాలన ప్రతి ఇంటికొచ్చినాదో మన తెలంగాణలోనా, ప్రజాపాలన ప్రతి ఇంటికొచ్చినాదో పల్లె పల్లెలోనా. ఆహా! అరే ఇందిరమ్మ, జై జై ఇందిరమ్మ. అరే అభాగ్యులకు అండగుండే గృహజ్యోతి పథకంతో, గృహజ్యోతి పథకంతో, గృహజ్యోతి పథకంతో, అభాగ్యులకు అండగుండే గృహజ్యోతి పథకంతో, గృహజ్యోతి పథకంతో, గృహజ్యోతి పథకంతో, 200 యూనిట్ల కరెంటు ఉచితమిస్తా ఉండ్రు, కరెంటు ఉచితమిస్తా ఉండ్రు, కరెంటు ఉచితమిస్తా ఉండ్రు, పేదింటి బిడ్డలకు తోడు నీడగుండాలని, పేదింటి బిడ్డలకు తోడు నీడగుండాలి, అరే ఇందిరమ్మ ఇళ్లను గడప ఉంది ప్రభుత్వం, ఇందిరమ్మ 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 రాజ్యము కొలువు తీరినాదో తెలంగాణలోనా, ఇందిరమ్మ రాజ్యము
కొలువు తీరినాదో తెలంగాణలోన. ప్రజాపాలన ప్రతి ఇంటికొచ్చినాదో మన తెలంగాణలోన. ప్రజాపాలన ప్రతి ఇంటికొచ్చినాదో తెలంగాణలోన. పథకంతో మన ముందుకు వస్తున్నారు, మన ముందుకు వస్తున్నారు, మన ముందుకు వస్తున్నారు. మహిళా శక్తి పథకంతో మన ముందుకు వస్తున్నారు, మన ముందుకు వస్తున్నారు, మన ముందుకు వస్తున్నారు. వడ్డీ లేని రుణాలతో ఉన్నతంగా ఎదగాలని, ఉన్నతంగా ఎదగాలని, ఉన్నతంగా ఎదగాలని. మహిళా మనులందరికీ అండగా మేమున్నామని, మహిళా మనులందరికీ అండగా ఉండాలని, మహిళా మనులందరికీ అండగా మేమున్నామని. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు. వారిని మన మంత్రి సీతక్క గారు, ఇంకా వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ కూడా ఉన్నారు. వారికి స్వాగతం. కంటిన్యూ మిస్. విజయలక్ష్మి మేడం గారికి కూడా స్వాగతం. మన నగర మేయర్గా సేవలందించి నగరంలో అందరికీ సన్నిహితురాలై ఇప్పుడు మహిళా కమిషన్ నేతృత్వం వహిస్తున్న పెద్దలు విజయలక్ష్మి మేడం గారు స్వాగతం. అదిగో సార్ మాట్లాడుతున్నారు మహిళా సంఘాల వాళ్ళతో. కంటిన్యూ చేయండి, సాంగ్స్ కంటిన్యూ చేయండి. అటు పాటలు ఇటు మాటలు రెండు నడుస్తాయి, జుగల్బందీ. హలో ఇందిరా మహిళా శక్తి తెలంగాణ గడ్డ మీద జనసంద్రోహం మన బలగం, మాతృమూర్తుల బలగం అంటే బలగం, ఇది బలగం, మహిళల బలగం. ఇది తెలంగాణ గడ్డ మీద కదిలిన స్వప్నం. జై ఇందిరా మహిళా శక్తి. అరే బలగం బలగం కదిలిన బలగం, ఇది తెలంగాణ గడ్డ మీద కదిలిన స్వప్నం. బలగం బలగం మహిళా బలగం, ఇది తెలంగాణ గడ్డ మీద కదిలిన సలగం. బలగం బలగం మహిళల బలగం, ఇది తెలంగాణ గడ్డ మీద కదిలిన స్వప్నం. బలగం బలగం కదిలిన బలగం, ఇది తెలంగాణ గడ్డ మీద కదిలిన బలగం. ప్రజాపాలనైన కూడా కొండంత అండగా, అండగా కొండంత అండగా. మహిళ మనులందరికీ తోడు నీడ చూడురా, తోడు నీడ గుండగా. మహిళలంతా అభివృద్ధి చెందాలని కదులుతున్నరా. బలగం బలగం మహిళల బలగం, ఇది తెలంగాణ గడ్డ మీద కదిలిన బలగం. బలగం మహిళా బలగం, మహిళల బలగం.
మహిళ మనోలంత చూడు మహిళ మనోలంత చూడు మహిళ మనోలంత చూడు పావుల రొట్టెతోని ఆదుకునే ప్రభుత్వము ఆదుకునే ప్రభుత్వము ఆదుకునే ప్రభుత్వము కొండంత అండగా ప్రజాపాలనున్నదీరా అరే బలగం 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 మహిళల బలగం ఇది తెలంగాణ గట్ట మీద కదిలిన శబ్దం బలగం బలగం తెలంగాణ గడ్డ మీద కదిలిన బలగం చలో ఆహా क्या बात है జ్యోతి పథకముతో ఆదుకునే ప్రభుత్వము ఆదుకునే ప్రభుత్వము ఆదుకునే ప్రభుత్వము మారుమూల పల్లె నుంచి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా మహిళ శక్తి కొండంత అండగా కొండంత అండగా కొండంత అండగా మహిళా సంఘాల హలో ఎంతో ఉత్సాహంగా పాడుతూ ఆడుతూ ఉన్న కళాకారులకు ధన్యవాదాలు చెప్తూనే చాలామంది ఇంకా దూరంగా నిలబడి ఉన్నారు. అగో మా సోదరిమణులు కొందరు కదులుతున్నారు. దయచేసి మీ సీట్లలో కూర్చోండి. సీఎం గారు వచ్చేస్తారు కొద్దిసేపట్లో. రాగానే ఆ బస్సులకి పచ్చ జెండా ఊపి వేదిక దగ్గరకు వస్తారు. వేదిక దగ్గరకు వస్తూనే మీకు దాదాపు నడుచుకుంటే దగ్గరికి వచ్చి మీ అందరినీ ఆత్మీయంగా సాదరంగా పలకరిస్తారు, విష్ చేస్తారు. అప్పుడు మీరందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టి సార్ కూడా మీ అభినందనలు, ఆత్మీయత, ఆశీర్వచనాలు అందిస్తారు. ఆ తర్వాత సీఎం గారు, పెద్దలు, వేదిక పైన పెద్దలందరూ ఒక డిసిప్లిన్గా ఇక్కడ నిలబడతారు, అక్కడ నిలబడతారు. నిలబడ్డ వాళ్ళందరం అదిగో గౌరవనీయులైన మంత్రివర్యులు మన మంత్రి సీతక్క గారు, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆర్టీసీ ఎండీ గారిని ముందుగానే అభినందిస్తున్నారు. ఎందుకంటే ఇది మహిళా స్వయం సహాయ సంఘాల పండుగ. అయితే మళ్ళొకసారి మీ అందరికీ ఎరికే కానీ మళ్ళీ యాద్ చేస్తున్నా, జయ జయ తెలంగాణ అప్పుడు నిశ్శబ్దంగా లేచి నిలబడ. In the historic village of Pemberti, a different kind of transformation is taking place, this time in metal. Here, Anita and her team of women artisans have stepped into the age-old tradition of brass craft, long considered a male domain. With steady hands and artistic precision, they now shape flowing sheets of brass into stunning lamps, intricate panels and culturally rooted artifacts. Every finished piece stands as a testament to the quiet feminine strength and a brilliance of women stepping boldly into space they were once excluded from. గౌరవనీయులైన మన ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గారు బస్సులో వచ్చారు. ఇప్పుడు మహిళా సమాఖ్యల కోసం పచ్చ జెండా ఊపి ఒకటి కాదు, రెండు కాదు, 553 బస్సులను మా తల్లులకు, చెల్లెలకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండల మహిళా సమాఖ్యలకు అంకితం చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది ఒక చారిత్రాత్మక సందర్భం కనుక ఆ వానదేవుడు కూడా మనకు సహకరించి స్వాగతం పలుకుతున్నారు. చెప్ప గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుదాం. సాంగ్ ప్లీజ్. స్టేట్ సాంగ్ ఉందా? స్టేట్ సాంగ్ ఇప్పుడే వద్దు. వెల్కమ్ సాంగ్. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం ప్రతి మహిళను
ఒక వ్యాపారవేత్తగా వాణిజ్య రంగంలో ఆత్మవిశ్వాసంతో ఒక్కసారి చూడండి, ఆ వానదేవుడు కూడా ఆశీర్వదిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారిని. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులు చెల్లెలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వెల్కమ్ పలుకుతున్న సందర్భం ఇది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మన మంత్రి సీతక్క గారు, గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు గారు, రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయుడయ్యాడో. అన్నది బంధురా ఎదిగాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. తల్లులు చెల్లెలు అందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన సంకల్పంతో మీ వందలాది బస్సులు సొంతం చేసిన సంతోషంలో వానదేవుడు కూడా మనను ఆశీర్వదిస్తున్నాడు. దయచేసి అందరూ వచ్చి కూర్చోవాలి. అందరూ ఈ కార్యక్రమాన్ని చల్లటి వాతావరణంలో విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, తల్లులు చెల్లెల పట్ల ప్రేమలు గుండెల నిండుగా, అందుకే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారు పేద ఇంటికి పండుగ. సంక్షేమం నుంచి సాధికారత వైపు సాగుతున్న ఈ మహా ఉత్సవంలో గౌరవనీయులైన ఇప్పుడు అందరం మన తెలంగాణ తల్లి పాటను పాడుకుందాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం తెలంగాణ స్టేట్ సాంగ్. జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పరపరాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ.
ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి వేదిక ముఖ్యమంత్రి గారి కళ్ళలు పండుతున్న పండుగ, కళ్ళలు నిండుతున్న పండుగ. ఈ సందర్భంలో గౌరవ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ సార్. అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా 553 మండలాల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్ళకి ఈరోజు ఒక సుదినంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రవాణా శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు మహిళా సంఘాలతోటి బస్సులు కొనించి దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజా రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేస్తూ మహిళలనే బస్సుల యజమానులుగా చేసినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం, ధన్యవాదాలు తెలియాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి మహిళా సంఘాలకు ఉచిత ప్రయాణంతో పాటుగా మరి వారిని యజమానులుగా చేసి ఈరోజు 553 మండల సమైక్యలకు బస్సుల యజమానులను చేసి ఆర్టీసీ వాటిని అద్దెపైన తీసుకొని వారికి నెలసరి చొప్పున వారికి ఎప్పటికప్పుడు ఆదాయాన్ని ఇస్తూ ఈ ప్రజా రవాణా వ్యవస్థలో గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం చారిత్రాత్మకమైనది. ఈరోజు మన చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క ప్రోగ్రాంకు వానదేవుడు ఖాతం సాక్షిగా నిలిచి మనందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి మృగశిర కార్తె నిన్న రాత్రి 9 గంటలకు వస్తే ఒకవైపు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మృగశిర కార్తె చేప మందు నడుస్తూ ఉంది. ఇక్కడ అక్కా చెల్లెలందరికీ పండగ లాంటి ఈరోజు రవాణా ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వామ్యం చేసే సందర్భంగా ఆ వానదేవుడు కూడా కరుణిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా ఇప్పటికే మహిళల సంక్షేమానికి ప్రతి కార్యక్రమాన్ని తెలంగాణ అక్కా చెల్లెలందరికీ అనేక రంగాల్లో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో పోయే ఈ సందర్భంలో వారి ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ మరింతగా ఇంకా మహిళా సంఘాలతో మమేకమై అటు ఉచిత రవాణా సౌకర్యంతో పాటుగా వాళ్ళని యజమానులను చేసే అంశంలో మరింత బాధ్యత ఉంటుందని మనవి చేస్తూ వేదిక మీద పెద్దలందరికీ, సహచార మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, ఈ యొక్క సంఘాల మంత్రిగా నాయకత్వం వహిస్తున్న సీతక్కకు, ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసినటువంటి అక్కా చెల్లెలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. ఉచిత ప్రయాణమే కాక బస్సు యజమానులుగా మీరు ఇక్కడికి వచ్చిన సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవనీయ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శుభాకాంక్ష సందేశం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మహిళలందరినీ కోటీశ్వర చేయాలనే ఆలోచనతో, తపనతో అనేక కార్యక్రమాలు పెడుతూ ఈరోజు ఆర్టీసీ 553 ఆర్టీసీ బస్సులు మన అక్కా చెల్లెళ్లకు ఇచ్చే కార్యక్రమం నిజంగా ఇదొక శుభదినం. ఆ దేవుడు కూడా కరుణించి ఈరోజు వర్షం వానదేవుడు కూడా ఇంత బ్రహ్మాండంగా వర్షాలు కూడా సహకరిస్తున్న సందర్భంలో స్టేజ్ మీద ఉన్న మా అక్క సీతక్క గారికి, పొన్న ప్రభాకర్ అన్న గారికి, ఇంకా అధికారులకు, ఆర్టీసీ ఎండీ గారికి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. 30 నెలలుగా ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి ఈనాటి వరకు ఒక్కరోజు రెస్ట్ లేకుండా మన ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తే ఏదో కార్యక్రమం చేస్తూ మీరు చూస్తున్నారు టీవీలలో, పత్రికలలో ఏ విధంగా పిల్లలకు నైపుణ్యత నేర్పియాలి, ఉద్యోగాలు కల్పించే బాధ్యతతో 70,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మహిళలను కూడా కోటీశ్వరం చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు పెడితే మధ్యలో 10 ఏళ్ళు కేసీఆర్ గారు
మహిళా సంఘాలనే మర్చిపోయింది అసలు ఆయన. ఈరోజు మళ్ళీ మహిళా సంఘాలకు ఉత్సాహాన్ని నింపి ఇవాళ భర్తకు తోడుగా భార్య కూడా ఇద్దరు ఉంటే ఆ కుటుంబం చల్లగా ఉంటుంది, పిల్లల చదువులకు కానీ ఇంకా కార్యక్రమాలు చేసుకోవచ్చనే ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు మళ్ళొకసారి మీ అందరికీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాటిస్తున్నాం. మీ అందరినీ కూడా కోటీశ్వరులు చేసే లక్ష్యంతో ప్రతి జిల్లాలో కూడా మంత్రులందరినీ కూడా కలిసి పనిచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే పట్టణాల్లో స్లమ్లో కూడా చాలా మహిళా సంఘాలు మెఫ్మా ద్వారా నడుస్తున్నాయి. వారికి కూడా ఈ కార్యక్రమాన్ని అమలుపరిస్తే వాళ్ళ సంఘాలను కూడా బలోపేతం చేసినట్టయితుందని చెప్పి అది కూడా ఆలోచించాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఇందిరా మహిళా శక్తికి ప్రతీక తెలంగాణ మహిళా చైతన్య పతాక గౌరవ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారి సందేశం. పేదల పెన్నిది, అక్క చెల్లెళ్లకు ఆత్మీయ సోదరుడు, మన అందరినీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రభాగాన ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ఆత్మీయ సోదరుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా మహిళలందరి తరపున స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేస్తూ అందరూ ఒక్కసారి చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతూ, గౌరవనీయులు మరి మనకి ఈరోజు ఆర్టీసీ శాఖ మాత్యులుగా ఉండి 553 బస్సులు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ జిల్లా ఇన్ఛార్జి మాత్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు సోదరుడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా పంచాయతీరాజ్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, సిఓ గారు, అదేవిధంగా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, చైర్పర్సన్స్, మరి ఉక్కు సంకల్పంతో వంటలైనా పంటలైనా వానైనా వరదైనా మా సంకల్పానికి ఏది అడ్డు కాదని అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలు, మా అమ్మలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలను ఉచిత బస్సు ప్రయాణమే కాదు, ఆ బస్సులకు ఓనర్లను చేసి ఈరోజు 553 బస్సులను మీకు అందించినటువంటి ఘనత మన యొక్క రేవంత్ అన్న సర్కార్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తుంటే కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఎగతాళి చేస్తూ వీడియోలు, తప్పుడు వీడియోలు చేస్తూ మహిళల్ని కించపరుస్తున్నటువంటి వాళ్ళను మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు 61,000 కోట్ల రూపాయలు 61,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి ఘనత మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో, బట్టన్న గారి సహకారంతో ఆ వడ్డీని కూడా దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు వడ్డీ డబ్బులను కూడా ఈరోజు చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క మన రేవంత్ రెడ్డి సర్కార్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మహిళలు వంటింటికే పరిమితం కావాలనేటువంటి దుష్ట ఆలోచనను ఛేదించుకొని ఆకాశంలో సగం, సమాజంలో సగం, అంతరిక్షంలో కూడా మేము పోగలుగుతామని నిరూపిస్తున్నటువంటి ఈ క్రమంలో ఆర్థికంగా ఏ ఆడబిడ్డ ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నప్పటికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాకుండా పెట్రోల్ బంకులు కావచ్చు, మరి సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు, ఇందిరా మహిళా శక్తి కావచ్చు, ఈరోజు దాదాపుగా 40% 3,000కు పైగా మా మహిళా సంఘాలకు మరి ఐకేపీ సెంటర్లు ఇచ్చి 159 కోట్ల రూపాయల ఆదాయం ఐకేపీ సెంటర్స్ ద్వారా పోయిన సంవత్సరం జిల్లా సమైక్యలందరికీ అందించినటువంటి ఘనత ఈ సర్కార్ది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీకు తెలుసు మన ప్రభుత్వం మహిళల పట్ల సానుకూలంగా ఉండే ప్రభుత్వం, మహిళలు ఎదగాలని కోరుకునే ముఖ్యమంత్రి గారు. కానీ కొంతమంది వాళ్ళ మనం మీటింగ్ పెట్టుకుంటుంటే అనేక రకాలుగా
పాపం కన్నీళ్లు పెడుతున్నారు. మహిళలు సంతోషపడితే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఎందుకో అర్థం కావట్లేదు. అన్న ఈరోజు మా మహిళా సంఘాలలో 67 లక్షల మంది ఉంటే 12 నుంచి 14 లక్షల మంది చదువురాని మహిళలు ఉన్నారని గుర్తించి మరి మా దివ్యా దేవరాజన్ గారు వారితోటి ఎప్పటికప్పుడు జిల్లా సమైక్యలతో మీటింగ్ పెట్టి అమ్మకు అక్షరమాల అని చెప్పి ఈ రాష్ట్రంలో 12 లక్షల మంది మహిళలకు చదువు చెప్పించేటువంటి కార్యక్రమం. ఇప్పటికే 6 లక్షల మంది లిటరసీ ఎగ్జామ్ రాసిర్రు, పాస్ అయినరు. మళ్ళీ ఇంకా 6 లక్షల మందికి కూడా చదువు చెప్పించి ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యత తగ్గించే విధంగా మా మహిళా సంఘాలను మరి ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా నిరాదరణ గురవుతున్నటువంటి మహిళలను చేరదీసి 60 సంవత్సరాలు దాటినటువంటి మా మహిళలను కూడా మహిళా సంఘాలలో చేర్పించడం జరుగుతుంది. స్నేహ గ్రూప్ ద్వారా 1,00,000 మంది యువ కిషోర బాలికలు 14 నుంచి 18 ఏళ్ళ వరకు ఉన్నటువంటి బాలికలను స్నేహ సంఘాలలో చేర్పించి వాళ్ళకు కూడా ఆర్థికంగా సామాజికంగా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టి మొన్న సమ్మర్ క్యాంపులో అమ్మాయిలకు అందరికీ సైకిల్ నేర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు మా మహిళలు గ్రామీణ మహిళలే, మా ఉత్పత్తులు మేము తయారు చేసే బిజినెస్ కానీ అంశాలు కానీ గ్రామీణయే, కానీ వాటికి మార్కెటింగ్ కల్పించి ప్రపంచానికే ఎగుమతి చేసే విధంగా తీర్చిదిద్దిన దార్శనికుడు మన రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హైటెక్ సిటీ దగ్గర 350 కోట్లకు పైగా విలువ చేసే దగ్గర 106 షాపులు మారుమూల మహిళలకు అందించినటువంటి ఘనత మన సర్కార్ది, మన రేవంత్ అన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవర్ రూట్స్ ఆర్ లోకల్ బట్ అవర్ విజన్ ఈజ్ గ్లోబల్ అనే విధంగా మా మహిళలందరం మేము గ్రామీణ ప్రాంత మహిళలమే కావచ్చు, కానీ మా ఆలోచన, మా ఎదుగుదల, మేము తయారు చేసే ఉత్పత్తులు మరి గ్లోబల్గా ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇంట్లో మహిళ సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కుటుంబాలు సంతోషంగా ఉంటేనే మరి రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఇద్దరు సంపాదిస్తే కుటుంబం సంపన్నంగా ఉంటుంది, రాష్ట్రం సుసంపన్నమైతేనే లక్ష్యం తోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న ఈ సందర్భంగా ఈరోజు తీసుకొచ్చినటువంటి 553 బస్సులకు ఓనర్లను చేయడం, గతంలో 5 లక్షలే వడ్డీ లేని రుణాలు ఉండేది, అది కూడా పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు మీ వడ్డీ డబ్బులను కూడా ఎగ్గొట్టిపోయినరు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలున్నా ఆడపడుచుల కండగా ఉండాలి, వాళ్ళని నిలబెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు వడ్డీ లేని డబ్బులు ఇస్తూ ఉన్నారు. 5 నుంచి 10 లక్షలకు వడ్డీ లేని రుణాలు ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలందరికీ ఉక్కు సంకల్పం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఆ యొక్క పాలపిట్ట చీర కట్టుకున్న చోట వీళ్ళు మహిళా సంఘం సభ్యులు అనగానే మనల్ని చూడంగానే లేచి నిలబడి గౌరవించే రకంగా క్రమశిక్షణ కలిగినటువంటి మహిళా సైనికుల్లాగా తయారు కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై ఇందిరా మహిళా శక్తి. థ్యాంక్ యూ మేడం. సీఎం సార్ వచ్చిండు, బస్సు ఆకుపచ్చ జెండా ఊపిండు, ఆ మేఘాల చాటు నుంచి వానదేవుడు చూస్తున్నాడు. తెలంగాణ రైతు మహిళలకి పండుగ కదా, ఈ పండుగ రోజు నేను కూడా పోయి నా గ్రీటింగ్స్ చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇయ్యాలి, కరచాలనం చేయాలి అని వాన చినుకులతోటి ఆ వానదేవుడు మనందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చిండు. ఇప్పుడు చూడండి వాతావరణం ఎంత హాయిగా ఉందో. ఇంత అద్భుతమైన పండుగ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కాదు, బహుశా ప్రపంచంలోనే స్వయం సహాయ సంఘాల చరిత్రలోనే మనం రాసి పెట్టుకోదగ్గ పండగ. సంక్షేమం నుంచి సాధికారిత వైపు మహిళలు వేస్తున్న మహా అడుగు ఈ వేదికను ఉద్దేశించి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం. అందరం చప్పట్లు కొట్టి సార్కు స్వాగతం పలుకుతాం. సీఎం రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు,
మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సోదరిమణి ధనసరి అనసూయ సీతక్క గారి అధ్యక్షతన మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ నలుమూలల నుంచి వేలాది మంది మా ఆడబిడ్డలను ఇక్కడ కవాతు తొక్కించి ఎవరికంటే మేము తక్కువ కాదు, సమాజంలో సగం, ఆకాశంలో సగం, అభివృద్ధిలో సగం, అవసరమైతే అందరికంటే ముందుంటామని నిరూపించి ఈనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా నాతో పాటు ఈ కార్యక్రమంలో మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారిని, మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు ఈ ప్రాంతం వారి నియోజకవర్గ పరిధిలోనే వస్తుంది శ్రీ గణేష్ గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, మహిళా కమిషన్ సభ్యులను, రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ఆడబిడ్డలు ఈ కార్యక్రమానికి హాజరై నీకు అండగా నిలబడతాం, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి చక్రాల మీద నడిపించండి అని ధైర్యాన్ని ఇచ్చిన ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్న అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు తెలుసు మృగశిర కార్తె మొదలైంది. మృగశిర కార్తె మొదలైందంటే వ్యవసాయ పనిముట్లు వ్యవసాయానికి సమాయత్తమవుతాం. ఈ వ్యవసాయానికి ప్రాణవాయువే మా ఆడబిడ్డలు. అలాంటి ఆడబిడ్డలు ఈనాడు 553 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి ఈరోజు తెలంగాణ జాతికి అంకితం చెయ్యడానికి పాల పిట్టల్లాక వేలాది మంది ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు కట్టుకొని పాల పిట్టల్లాగా ఇక్కడ వేలాది మంది వచ్చి కూర్చుంటే నా మనసు నిండిపోయింది. దసరా పండుగ చేసుకున్నట్టుగా నాకు ఆనందంగా ఉంది. భారతీయ సమాజం గురించి నేను మా అక్కలకు మా చెల్లెళ్ళకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి వచ్చిందని గొప్పగా చెప్పుకునే సంస్కృతి మనది. ఈ దేశాన్ని భరతమాతను మాతతో అంటే తల్లితో మహిళతో పోల్చుకునే గొప్ప సంస్కృతి. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా మనం పిలుచుకుంటున్నామంటే తల్లి రూపంలో ఆడబిడ్డను స్మరించుకోవడము మన యొక్క సంస్కృతి. భూమిని కూడా భూమాత అన్నారు కానీ భూపిత అని అనలేదు. మన సంస్కృతి సాంప్రదాయంలో మహిళకు ఆడబిడ్డకు ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు, వాళ్ళ శక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. మొట్టమొదటి భారతీయ మహిళా ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల ముందు ఐరన్ లేడీగా నిలబడి యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించి
ఓడించడమే కాదు, పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని సృష్టించగలిగిన ఉక్కు మహిళ, గొప్ప నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో నడిచిన ఈ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం మహిళల్ని, ఆడబిడ్డల్ని స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా ఈ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, వీళ్ళందరూ గొప్ప మహిళా నాయకురాళ్ళుగా రాణించి మన కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికే చాటి చెప్పిండ్రు. ఆనాడు అమెరికాలో ఓటు హక్కు మహిళకు రావడానికి 100 సంవత్సరాలు కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ స్వతంత్రం వచ్చిన ఎంబడే పురుషులతో పాటు సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం ఆడబిడ్డల చేతుల్లో పెట్టిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అని ఈనాడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆడబిడ్డలకున్న ఓటు హక్కు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చింది. ఇవాళ గొప్పగా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకున్న అమెరికాలో ఆడబిడ్డలకు ఓటు హక్కు కొన్ని 100 సంవత్సరాలు లేదు. కొట్లాడంగా వాళ్ళకు వచ్చింది. కానీ అడక్క ముందే ఆడబిడ్డకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆడబిడ్డకు ఓటు హక్కు ఇచ్చిండు. ఓటుని ఆయుధంగా మార్చి ఎన్నికలలో పాల్గొని ఈ దేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నియమించింది. మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, ఈ దేశ ప్రధానమంత్రిగా, హైకోర్టు చీఫ్ జడ్జెస్గా, ప్రతి దగ్గర పార్టీ అధ్యక్షురాలుగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముచితమైన స్థానాన్ని ఇచ్చి మహిళల్ని గౌరవించింది. ఈనాడు అధికారంలో ఉన్న పార్టీలు ఏనాడైనా ఒక మహిళను వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? వాళ్ళ ఆలోచన వచ్చిందా? ఈనాడు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ దాదాపుగా 40-45 సంవత్సరాల 50 ఏళ్ళు కానికి వస్తుంది. ఆ పార్టీ పెట్టి 45-50 సంవత్సరాలల్లా ఒక్కనాడైన వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా ఒక ఆడబిడ్డను, ఒక మహిళను పెట్టాలని ఆలోచన చేసినరా? లేదా ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ పార్టీ నాయకత్వమే కాదు, మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా అవకాశం ఇయ్యలేదు. ఈడ మా అక్కలు వేలాది మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పరిపాలన చేయగలిగిన శక్తి ఉన్నోళ్ళు ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారో విశ్లేషణ చేసే సామర్థ్యం ఉన్నోళ్ళు ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయండి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ 45-50 ఏళ్ళైనా వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఏ రోజు నియమించుకోలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు 5 ఏళ్ళు మంత్రి పదవి కూడా ఇయ్యలేదు. కానీ ఇందిరమ్మ స్ఫూర్తితో, సోనియమ్మ ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడితే మొదటి రోజే ఈరోజు కొండా సురేఖమ్మను, ధనసరి సీతక్కను మంత్రులుగా చేసి పరిపాలనలో భాగస్వాములను చేస్తే ఈరోజు వేలాది మంది ఆడబిడ్డలకు ఈరోజు ప్రయోజనం చేకూరిందా లేదా ఆలోచన చేయండి. ఇవాళ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్స్గా, మున్సిపల్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు హైదరాబాద్ నగరానికి మేయర్గా మహిళగా రాణించిండ్రు అంటే రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలలో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇచ్చిండు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 55-60% మహిళలు ప్రజాప్రతినిధులుగా ఈనాడు మీరు బాధ్యత నిర్వహించి సమర్థవంతమైన పరిపాలనను అందించగలిగిన శక్తి మీ దగ్గర ఉన్నదని ఈరోజు మీరు నిరూపించుకున్నారు. ఇదే కాదు, చట్టసభలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా మీరు రాణించాలని 2013లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, 33% ఇవ్వాలి అని 2013లోనే రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో 33% మహిళలు శాసనసభలో, పార్లమెంటులో, రాష్ట్రంలో, కేంద్రంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా రాణించబోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం
శ్రీమతి సోనియా గాంధీ గారని ఈనాడు మా ఆడబిడ్డలకు నేను గుర్తు చేస్తున్నా. అందుకే ఎప్పుడైతే ఇందిరమ్మ రాజ్యం వస్తుందో అప్పుడే మా ఆడబిడ్డలకు గుర్తింపు గౌరవం ఉంటుంది. పొదుపు సంఘాలు ఆనాడే మొదలైన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ పొదుపు సంఘాలే మహాలక్ష్మి గ్రూపులుగా స్వయం సహాయక సంఘాలుగా ఎదుగుతూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 67 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలుగా సెర్ప్ పేరు మీదనో మెప్మా పేరు మీదనో పట్టణాలలో ఈరోజు ఈ మహిళలు పనిచేస్తున్నారు. అందుకే గత ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు మీ సున్నా వడ్డీని ఎగగొట్టిపోయినరు. కానీ ఆడబిడ్డలతో పెట్టుకున్న వాళ్ళు అధికారంలో ఎవరైనా ఉంటారా? అందుకే రొట్టెలు చేసేటప్పుడు సలాకి ఎర్రగా కాల్చి ఎట్లయితే వాత పెట్టినరో వాత పెడితే ఇవాళ మా అక్కలు పెట్టిన వాతలకు అధికారం దిగిపోయి కొంతమంది ఫామ్ హౌస్లో పండుకొని ఏడుస్తున్నారు. అలాంటి అక్కలు మీ ఆశీర్వాదంతో మీ అండగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం 48 గంటల్లోనే డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని ఇవ్వాలి అని అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటి బస్సును ప్రారంభించి ఆ బస్సులో మా తోడబుట్టిన ఆడబిడ్డలను అందరినీ బస్సు ప్రయాణంలో తీసుకెళ్ళి జాతికి అంకితం చేసినాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు 10,500 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ కార్పొరేషన్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇక్కడున్న మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. 2023 డిసెంబర్ 7, 9 తర్వాత ఎక్కడైనా ఏ బస్సులో అయినా ఏ ఆర్టీసీ కండక్టర్ అయినా ఒక్క రూపాయి కానీ ఒక్క పైసా కానీ మిమ్మల్ని టికెట్కు పైసలు అడిగిండా? మీరు ఆలోచన చెయ్యండి. అడుగుతుండ్రా అక్క? ఎవరైనా అమ్మగారింటికి పోయినప్పుడు అడిగినరా? అమ్మవారి దర్శనానికి పోతే అడిగినరా? హైదరాబాదు నగరానికి వస్తే అడిగినరా? రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఆడబిడ్డ కూడా అనా పైసా చెల్లించకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే కొంతమందికి కడుపు నొప్పి లేచి వాళ్ళ మనసంతా విషం, కడుపు నిండా విషం, కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నాలు చేపించి ఆడబిడ్డలకు ఉచిత బస్సు బంద్ చేయాలని రోడ్డు ఎక్కింది. నేను ఆ పిలిపించిన మా అక్కలకు, అక్క ఎవ్వడు రోడ్డు ఎక్కితే వాళ్ళ ఇంట్లోండే ఆడబిడ్డ బువ్వ బంధు పెట్టుర్రి, సలాకి కాల్చి వాతలు పెట్టుర్రని. ఒక్క దెబ్బకే అర్థమైంది. మా అక్కలందరూ తయారైనరు. ఒకరొకరిని జుట్టు పట్టుకొని వంగబెట్టి గుద్దే పరిస్థితి వచ్చిందని రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు తేలుగుట్టిన దొంగల్లాక మంచం కింద దాచుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు. మా పిల్లలు చదువుకోనికే మంచిగా పోతురు. ఇంతకుముందు పక్కూరికి పోవాలంటే ఆడపిల్లని చదివించుకోవాలంటే బస్సు కిరాయితో పాటు ఎక్కడ పంపాలనో కష్టం ఉండే. ఇవాళ ఆడపిల్లలు గ్రామీణ ప్రాంతాలలో పక్క ఊరికి ఆర్టీసీ బస్సులు వెళ్ళి ఇవాళ చదువుకుంటున్నారు. పాఠశాలల్లో ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ తగ్గిపోయినాయి. ఈరోజు విద్యా శాతం పెరిగింది. ఆడపిల్లలు విద్యలో రాణిస్తారు. ఆడపిల్ల ఎప్పుడైతే చదువుకుంటుందో ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది. అందుకే ఆడపిల్లల్ని చదువుకోవడానికి అవసరమైన సంపూర్ణమైన సహాయాన్ని ఈనాడు ఆడపిల్లలకు అందించినాం. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు ఉన్నాయి. గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చేటోళ్ళు చిన్న చిన్న పనులు ఉంటే మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చేది. నేను వచ్చిన తర్వాత సీతక్కని అడిగి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద అన్ని 27,000 పాఠశాలల్ని ఈరోజు నిర్వహించడమే కాకుండా వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే బాధ్యత కూడా ఈనాడు మా ఆడబిడ్డలకే ఇచ్చినాం. ఇదే కాదు, ఇవాళ పాఠశాలల మధ్యాహ్న భోజనానికి అవసరమైన సరఫరా చేయాల్సిన నిత్యావసర వస్తువులను ఈరోజు ఆడబిడ్డల ద్వారానే సరఫరా చేపించే పరిస్థితి తీసుకొచ్చినాం. ప్రభుత్వ కార్యాలయాలలో ఉండే క్యాంటీన్లు ఒకప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చేది. కానీ ఈనాడు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల పేరు మీద మా ఆడబిడ్డలకు మా సంఘాలకే ఈరోజు అప్పచెప్పి వాటిని నిర్వహించే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాదు, ఒకనాడు పెట్రోల్ బంకులు అంటే హైవే వెంబడి వెళ్తుంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ అని అంబానీలో పెట్రోల్ బంకులు కనిపించేది. కానీ మా నారాయణపేటకి వెళ్తే మా ఆడబిడ్డల పెట్రోల్ బంకు కనిపిస్తుంది. నెలకు 5-6 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు.
అంబానీతోని పోటీ పడి రిలయన్స్తో పోటీ పడే పెట్రోల్ బంకుల నిర్వహణ ఈనాడు రాష్ట్రం నలుమూలల మా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా మా ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు పెట్టడానికి స్థలం ఇవ్వండి, ఈరోజు అంబానీతోని వాళ్ళు పోటీ పడాలి అని. ఇక సోలార్ విద్యుత్ అనగానే అదానీ గుర్తొస్తాడు ఈ దేశంలో. అదానీ గొప్ప వ్యాపారవేత్త అని చెప్పుకుంటుంటాడు. అట్లాంటి అదానీతోని 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని మా ఆడబిడ్డలకిచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేపించి మా బట్టి విక్రమార్క గారితో మీకు నిధులు విడుదల చేసే విధంగా చేపించి ఈనాడు అంబానీతో అదానీతోని కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఈరోజు మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా వ్యాపారంలో రాణించే విధంగా ఈరోజు ఆడబిడ్డలను మనం ప్రోత్సహిస్తున్నాం. అదే కాకుండా ఇవాళ 22 ఇంతకుముందు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ నెలవారీ సమీక్షలు వాళ్ళ కార్పొరేట్ కార్యాలయంలో పెట్టుకుంటారు. మా ఆడబిడ్డలు ఊర్లలో మహిళా శక్తి భవనాలు లేక చెట్టు కింద కూర్చునేటోళ్ళు. సరిగ్గా వారం 10 రోజుల కింద 8000 మహిళా స్త్రీ శక్తి భవనాలను ఒకేసారి ప్రారంభించుకొని మేము గ్రామ పంచాయతీ కట్టాలంటే భూమి దొరకలే. మా అధికారి దివ్యని అడిగిన ఎట్లా సాధించిందమ్మా మా ఆడబిడ్డలు ఆ టెక్నిక్ ఏదో నాకు చెప్పండి అని. నల్గొండ మా జిల్లా మహిళా శక్తి ప్రెసిడెంట్ నాకు చెప్పింది, సార్ మన సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు భూమి ఇస్తేనే మీ ఓటు సంగతి చెప్తామంటే అందరు లైన్లో నిలబడి మాకు భూములు ఇచ్చిండ్రు అని చెప్పింది. ఇన్ని రోజులు ఆ ఐడియా మాకు రాలే, ముఖ్యమంత్రి అయినా కానీ. మా అక్కలు సరిగ్గా నరం చూసి ఒత్తిండ్రు. అందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 8000 భవనాలు కట్టుకోవడానికి భూములు అప్పచెప్పారు. ఇవాళ వాటికి నిధులు కూడా మా సీతక్క మంజూరు చేసింది. ఇదే కాదు 22 జిల్లాలల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కార్పొరేట్ ఆఫీసులతో పోటీ పడే విధంగా మీ జిల్లా ప్రణాళికలు మీ భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి అద్భుతమైన ఆఫీసులు కట్టుకున్నారు. నాకు తెలిసి తొందరలోనే వాటిని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఎవరైనా వస్తే మీ కార్పొరేట్ ఆఫీసులో కూర్చొని చర్చించే విధంగా మీకు అమెజాన్ నుంచి ఎవరు వచ్చినా మీ ఆఫీసులో కూర్చొని తలెత్తుకొని నడిపించే విధంగా ఈరోజు మీ జిల్లా మహిళా శక్తి భవనాలు రాబోతున్నాయి. ఇదే కాదు ఈనాడు హైటెక్ సిటీ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉండే ఐటీ కంపెనీలు ఉన్నాయి. భూములన్నీ వాళ్ళకే ఇచ్చారు, వ్యాపారాలంతా వాళ్ళే చేసుకోరు. హైటెక్ సిటీ పక్కన చూస్తే ఎక్కడ చూసినా వాళ్ళే ఉండే. ఏ రోజు ఎవరు కూడా ఇన్నేళ్లలో మీరు ఆలోచన చేయండి, ఎప్పుడన్నా హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమి మీకు ఇవ్వాలన్న ఆలోచన ఎవరని చేసిండ్రా? ఇవాళ మీ సోదరుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడ్డది కాబట్టి మా ఆడబిడ్డల కోసం హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమినిచ్చి 106 స్టాల్స్ ఇవాళ పెట్టి రాష్ట్రం నలుమూలల మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికి ప్రదర్శించే విధంగా ఈరోజు అద్భుతంగా మీరు నిర్వహించుకుంటున్నారు. అక్కడనే ఆన్లైన్లో అమ్ముకునే విధంగా ఈరోజు మీరు రాణిస్తున్నారు. వి హబ్లో ఈరోజు మీరు అద్భుతంగా వ్యాపారంలో రాణించబోతున్నారు. ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. అంతెందుకు ఇవాళ 553 బస్సులను ఈరోజు ప్రారంభించుకున్నామో లేదో కొంచెం 2 నిమిషాలల్లా మా పొదుపు సంఘాల సభ్యులుగా వర్ణదేవుడు కూడా ఈరోజు మా ఆడబిడ్డలతో చేరిపోయిండు. ఇప్పటి వరకు ఎలినో ఉంది, వానలు రావన్నారు. కానీ ఒక మంచి కార్యక్రమం పసుపు కుంకుమలతో ప్రారంభించి టెంకాయ కొట్టి మా ఆడబిడ్డలు జెండా మా అక్క సీతక్క ఊపినెంబడే బస్సుల కదలికతో పాటు కుంభవర్షం కురిసి వర్ణదేవుడు కూడా మా స్వయం సహాయక సంఘాలలో మా పొదుపు సంఘాల ఆడబిడ్డల గ్రూపులో ఈరోజు వర్ణదేవుడు కూడా చేరిపోయిండు. వర్ణదేవుడి కటాక్షం కూడా మా ఆడబిడ్డలకు అండగా ఉన్నది. అందుకే సోదరిమణులారా, ఈరోజు మీ సోదరుడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఎన్ని అడ్డుపుల్లలు పెట్టినా మీ అభివృద్ధిని అడ్డుకోవాలనుకున్నా
మీ సంఘాలను దెబ్బతీయాలనుకున్నా ఇప్పటి వరకు 61,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీ కోసం బ్యాంకులకు 2,000 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు విడుదల చేసి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మా ఆడబిడ్డల చేతుల్లో ఉంది. ఈ తెలంగాణ ఆర్థిక ప్రగతి అభివృద్ధి పదం వైపు వేగంగా పరిగెత్తాలి అంటే 1,000,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరం చెయ్యాలి అని కంకణం కట్టుకొని ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈనాడు మెప్మా వేరు సర్పు వేరు ఉంటే ఈ రెండింటిని కలిపినాం. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో ఉండే మహిళలందరూ ఒకే గొడుగు కిందికి తెచ్చి 1,000,000 మంది సభ్యులను చేయాలని ఈరోజు పెట్టుకున్నాం. 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇవాళ మనము చీరలు పంచితే పండుగ పూట ఆడబిడ్డలకు చీర పెడితే సారెగా భావించే మా ఆడబిడ్డలకు 1,000,000 మందికి ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరలు మనం ఇచ్చినాం. మరి ఆ 1,000,000 మందిని ఇవాళ సభ్యులుగా మీ సంఘాలలో చేర్చండి. సభ్యులను చేర్చే బాధ్యత మీది, కోటీశ్వరులను చేసే బాధ్యత నాది, మా సీతక్కదని చెప్పి నేను ఈ సందర్భంగా మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. పోయినసారి పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి మా సీతక్క కట్టుకుంది. అక్క ఒక్కసారి నిలబడక్క, మీకోసం ఇచ్చే చీరనే ఇవాళ సీతక్క కట్టుకున్నది, చిలకపచ్చ రంగు. పాలపిట్ట రంగు చూసినా, చిలకపచ్చ చీర చూసినా మా సీతక్కలాక నిండుగా మా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి, దసరా పండుగనో దీపావళి పండుగనో చేసుకున్నట్టుగా గుండెల నిండా ఆనందంతో ఉండాలి అని ఈరోజు మంచి చీరలు మీకు ఇస్తున్నాం. ఆనాడు వాళ్ళు కూడా ఇచ్చారు బతుకమ్మ చీరల పేరు మీద. ఎన్నడన్నా ఆడబిడ్డలు కట్టుకున్నారా? పొలాల గట్ల మీద పిట్టల్ని బెదిరించనికే కట్టుకున్నారు. శల్కల కాడ మొక్కజొన్ననో కందులో వేస్తే పిట్టలు తినకుండా, లేకపోతే పల్లి చేనులు వేస్తే పందులు రాకుండా చీరలు అడ్డం కట్టిరు. అవునా అక్క? ఇవాళ ధైర్యంగా నా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వస్తే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వచ్చినప్పుడు మా ప్రయత్నం ఫలించింది. మా ఆడబిడ్డ చీర కట్టుకొని ఇంత దూరం వచ్చిందంటే గర్వంగా తలెత్తుకొని మిలమిల మెరిసిపోతుంటే మా ఆడబిడ్డలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే కడుపు నిండా బిర్యానీ తిన్నంత ఆనందం నాకు వచ్చింది. ఏమిచ్చినా ఈ సంతోషం రాదు, ఏమి చేసినా ఈ సంతోషం మిగలదు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. మీకు ఏమి కావాలన్నా చేయడానికి మీ సోదరుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో మీరు ఇక్కడి కాదు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి నేను వస్తా. వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. పెట్టుబడులు ఇవ్వడమే కాదు, వ్యాపారాన్ని మీ చేతుల ద్వారా ప్రభుత్వ సరఫరా అంతా కూడా మీకు అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటా. దళారుల కోసమో, కమిషన్ ఏజెంట్ల కోసమో, తెలంగాణను దోపిడీ చేసేటోళ్ళ కోసం ఈ ప్రభుత్వంలో స్థానం లేదు. ఆర్థికంగా నిలబడే మా ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వంలో మహిళా శక్తికి చోటు ఉంది. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా 2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం. మా సీతక్క మీకు తోడుగా ఉంటుంది. సీతక్క నాయకత్వంలో మా ఆడబిడ్డలందరినీ కూడా నిలబెట్టే బాధ్యత నేను నా మంత్రివర్గ సహచరులను తీసుకుంటాం. అందుకే ఈనాడు ఇంత మంచి కార్యక్రమం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నారు. ఈ కార్యక్రమం మీలో ఆర్థిక శక్తిని పెంపొందించాలి. భవిష్యత్తులో మీరు శక్తి ఎదిగినా కొద్దీ 3,000 బస్సుల వరకు, ఇంతకుముందే మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్పిన 1000 కాదయ్యా, మా ఆడబిడ్డలు 3,000 బస్సులు కొనుక్కునే వరకు నీ ఆర్టీసీలో పెట్టుకోవాల్సిందే, వాళ్లకు కిరాయి చెల్లించాల్సిందే, వాళ్ళనే యజమానులను చేద్దామని చెప్పిన మా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒప్పుకున్నట్టే నేను భావిస్తున్నా. మరి ఆయన సప్పట్లు కొడతలేడు, ఒప్పుకున్నా అని ఇప్పుడు నమ్మకం కుదిరింది. పొన్నం ప్రభాకర్ గారు ఒప్పుకున్నట్టే మీకు మాట ఇస్తున్నాడు. మీ మాట ప్రకారం మీరు నిలబడండి. 3,000 బస్సుల వరకు జిల్లా సమైక్యలు కానీ, మండల సమైక్యలు కానీ, గ్రామ సమైక్యలు కానీ మీరెవరు బస్సు కొనుక్కున్నా ఆ బస్సును ఆర్టీసీకి పెట్టించే పూచి నాది. బస్సు కొనుక్కునే బాధ్యత మీది.
మీరందరు కష్టపడండి, మీ పిల్లలను చదివించుకోండి. ఇలా పంట మార్పిడి కూడా అవసరం. మన ఒడ్లు కొనుగోలు కేంద్రాలు మీరే బ్రహ్మాండంగా నడిపారు. మీతోకి ఎవరికి ఇచ్చినా ప్రయోజనం లేదు. కానీ వడ్లు మొక్కజొన్నలు మన సమస్యలు తీరువవు, సమస్యల్ని పెంచుతున్నాయి. పంట మార్పిడి మీద మా ఆడబిడ్డలే రైతు వేదికల దగ్గర పోయి చెప్పి రావాలి. మీకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కందులు, మినుములు, పెసర్లు, వివిధ పప్పు ధాన్యాలు పండించేటట్టు రైతులను కార్యోన్ముఖుల్ని చేయండి. కూరగాయలు పండించండి, కొత్తిమీర, కరివేపాకు పండించండి. అదేవిధంగా మంచి మంచి పంటలు పండించి పండ్లు పండిస్తే, పండ్ల తోటలు పెట్టిస్తే ఎగుమతులు చేయొచ్చు. నిన్నగాక మన మల్రెడ్డి రంగారెడ్డి గారి నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 240 ఎకరాలల్లో 2400 కోట్ల రూపాయలతోని అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినాం. వ్యవసాయం అభివృద్ధి జరగాలంటే పంట మార్పిడి జరగాలి. లాభసాటి వ్యవసాయం చెయ్యాలి. పంట మార్పిడి జరగాలంటే ఆడబిడ్డలు రైతు వేదికలలో పోయి రైతులకు అవగాహన కల్పించాలి. అందుకోసం కూడా ప్రభుత్వం మీకు నిధులు వెచ్చిస్తుంది. ఎవరెవరైతే అవగాహన ఉండి చదువుకున్న ఆడబిడ్డలు ఉన్నారో ఈ బాధ్యత తీసుకోండి. నేను అందరు కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తా. మీరే రైతు సమాఖ్యలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించే బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వాములై ప్రభుత్వ ప్రణాళికల్ని, ప్రభుత్వ సంక్షేమ పథకాలని, ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజలకు వివరించే బాధ్యత మా ఆడబిడ్డల మీద ఉంటే 100% గ్రామీణ ప్రాంతాలకు చేరుతుంది. పేద వాళ్లకు అవగాహన వస్తుంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు మీ పేరు మీదనే ఇచ్చినాం. ఏ ఆస్తి ఉన్నా ఆడబిడ్డ పేరు మీద పెట్టినాం. పట్టణాలలో ఇండ్లు రాలేదనే కొంత బాధ ఉండే. 1,00,000 ఇండ్లు తొందరలోనే LIG MIG కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పట్టణ ప్రాంతాలలో కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుండు. ఆ ఇండ్లు కూడా ఆడబిడ్డల పేరు మీదనే ఇచ్చి ఆస్తి మీ పేరు మీద ఉంటే ఇంటి ఆయన కూడా మీరు చెప్పినట్టు వింటాడు. లేకపోతే ఆయన నగదు ఉంటే తీసుకుపోయి బెల్ట్ షాపులు ఇచ్చి వస్తాడు. అందుకే ఆస్తి ఏది ఉన్నా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి. నగది ఏదన్నా ఉన్నా ఆడబిడ్డల గల్లపెట్టెలో ఉండాలని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా. వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి. వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి. మృగశిర కార్తె మంచి వానను తీసుకొచ్చింది. మంచి మనసుతో మీరు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని వర్ణ దేవుడు కూడా ఆశీర్వదించండు. మీకు ఎవరు అడ్డం వచ్చినా మీ RTC బస్సుతో తొక్కించుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆడబిడ్డలతోని పెట్టుకున్నోడు ఎవడు బాగుపడ్డోడు లేడు. మీ బస్సు విషయంలో కావచ్చు, మీ అభివృద్ధి విషయంలో కావచ్చు, నాకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. మీరందరూ సంతోషంగా ఉన్నట్టేనా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టేనా? ఉన్నాం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. అందరు అక్కడ కూడా మా అక్కలు ఆ పక్క కూడా చూస్తున్న అందరినీ, ఇటువైపు ఉన్నోళ్ళను జై ఇందిరమ్మ, జై ఇందిరమ్మ. ధన్యవాదాలు సోదరి మన్లారా. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని నడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు.
ఒకనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయుడయ్యాడు అన్నది బంధురా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడం అయింది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోర తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు అడు ఎవ్వడు ఇడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయుడయ్యాడు